మనకుండే బాధల వల్ల లేకపోతే మనకుండే స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? As rightly said, not only Breakup. any kind of emotional trigger. Most common గా ఈ పెరిమెనోపాజల్ విమెన్, పెరిమెనోపాజల్ అంటే ఈ మెన్సెస్ సీజ్ అయిపోతుంది కదా, అరౌండ్ 50 years ఆ టైంకి మెనోపాజ్ వస్తుంది కదా. సో ఆ ఏజ్ విమెన్కి ఎక్కువ కామన్గా వస్తుంది ఇది పెరిమెనోపాజల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోస్ట్ కామన్గా. అండ్ దెన్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, అది ఎక్కువ బాధే కానీ ఎక్కువ సంతోషమే కానీ ఆర్ ఫిజికల్ ఇల్నెస్ కానీ. ఓకే, సంతోషం వచ్చినా కూడా ఎక్కువ సంతోషపడాలని ఆలోచించాలి. అవును. సో అది ఎట్లాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అయినా కానీ సడన్గా హార్ట్ ఫెయిల్ అవుతుంది. హార్ట్ మజిల్ సడన్గా ఇట్ గోస్ ఇంటూ స్టంట్ ఫామ్. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు కదా, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్ల హార్ట్ ఫంక్షనాలిటీ సడన్గా తగ్గిపోతుంది. ఓకే, ఇట్ విల్ సిమ్యులేట్ హార్ట్ అటాక్. చూడడానికి హార్ట్ అటాక్ లాగానే ఉంటుంది, ఎందుకంటే ఈసీజీ చేంజెస్ కానీ 2D ఈకోలో చేంజెస్ కానీ ట్రోపోనిన్ అని చేస్తాం కదా బ్లడ్ టెస్ట్, ఈ చేంజెస్ అన్నీ ఎగ్జాక్ట్లీ హార్ట్ అటాక్ లాగే ఉంటాయి. కానీ వీళ్ళల్లో యాంజియోగ్రామ్ చేసామనుకోండి అబ్సల్యూట్లీ క్లీన్ ఆర్టరీస్ ఉంటాయి, బ్లాక్స్ ఉండవు. సో సర్క్యులేషన్ ఇస్ నాట్ హ్యాంపర్డ్. బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉన్నా కానీ హార్ట్ మజిల్ సడన్గా ఫెయిల్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మసిల్ ఎఫెక్టివ్గా పంప్ చేయదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్.